బ్రేకింగ్ న్యూస్ ఎస్ఎల్బీసీ టన్నెల్లో 8వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ అవుతుంది. టన్నెల్లో చిక్కుకున్న 8 మంది కార్మికులను బయటకు తీసేందుకు చేపట్టిన పనులు ఆల్మోస్ట్ చివరి దశకు చేరాయి. జీపీఆర్ ఆక్వా ఐ సాయంతో 8 మంది కార్మికుల ఆనవాళ్లు బురదలో గుర్తించినట్లు తెలుస్తోంది. ఏ క్షణమైనా టన్నెల్ నుంచి కార్మికులను బయటకు తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. దీంతో తెల్లవారుజామునే టన్నెల్ దగ్గరకు ఉస్మానియా వైద్య బృందం చేరుకుంది. ఇటు ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గరికి అంబులెన్స్లు కూడా చేరుకున్న దృశ్యాలను బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం. ఎన్జీఆర్ఐ బృందం పర్యవేక్షణలో రెస్క్యూ పనులు కొనసాగుతున్నాయి. ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర పూర్తి ఆంక్షలు విధించారు. టన్నెల్లో చిక్కుకున్న కార్మికుల ఫోటోలను కూడా బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం. మొత్తానికి క్షణం ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పొచ్చు. మరోవైపు సహాయక చర్యలు వేగంగా కొనసాగుతూనే ఉన్నాయి. టీబీఎం కటింగ్ పనులు మరింత స్పీడప్ చేశారు. డీ వాటరింగ్ పనులు కూడా కొనసాగుతున్నాయి. ఎన్జీఆర్ఐ గుర్తించిన స్పాట్స్ పై మరింత క్లారిటీ రావాలంటున్నారు ఆఫీసర్స్. మట్టి ఎక్కువగా పేరుకుపోవటం, టీబీఎం 2 ముక్కలుగా ఊడిపోయి ముందుకు రావటంతో రెస్క్యూ టీంకి ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి. టీబీఎం కట్ చేసి మరింత ముందుకు వెళ్లేలా పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్నారు. టీబీఎం కట్ చేస్తేనే టన్నెల్లో చిక్కుకున్న 8 మంది కార్మికుల్ని బయటకు తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. దీంతో పనుల్ని స్పీడప్ చేసి కార్మికుల దగ్గరికి చేరుకుంటామని అధికారులు చెబుతున్నారు. ఈ అంశానికి సంబంధించి మరింత అప్డేట్స్ మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర? ప్రజెంట్ ఈ రెస్క్యూ ఆపరేషన్ అంతా కూడా 8 రోజుకు చేరుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ముఖ్యంగా గత 7 రోజుల నుంచి కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్లో ప్రధానమైనటువంటి ఘట్టం 7వ రోజు అనే చెప్పవచ్చు. నిన్న ఏదైతే ఎన్జీఆర్ఐ బృందం ఏదైతే ఉందో వారంతా కూడా లోపలికి వెళ్ళి స్పాట్లను గుర్తించడం, అక్కడ జీపీఆర్ పరికరం ద్వారా దీన్నంతా అంటే అక్కడ ఉన్నటువంటి దాంట్లో మార్కింగ్ వేయడం, లోపల ఉన్నటువంటి అవశేషాలకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు గుర్తించి అక్కడ మార్కింగ్ చేసి అక్కడ కార్మికులతో తవ్వకాలు మొదలుపెట్టినటువంటి పరిస్థితి ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర ప్రజెంట్ కొనసాగుతుంది. ఇక ముఖ్యంగా తప్పిపోయినటువంటి వారిలో 8 మందిలో మొత్తంగా వారిని గుర్తించే పనిలో అయితే పూర్తిగా ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే అన్ని స్పాట్లను గుర్తించినట్టుగా మనకు వస్తున్నటువంటి ప్రాథమిక సమాచారం. లోపల 8 స్పాట్లలో కూడా 8 మంది కూరుకుపోయి ఉండవచ్చు అని చెప్పి ఇప్పటికే రాడార్ పరికరంతో తరంగాలను లోపలికి పంపి లోపల ఉన్నటువంటి ఆకారాలను గుర్తిస్తున్నటువంటి పరిస్థితి ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర కనిపిస్తుంది. ఇక ఆక్వా పరికరంతో కూడా లోపల ఉన్నటువంటి బురద మట్టిలో క్షుణ్ణంగా దీంతో స్కాన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర కనిపిస్తుంది. ఈరోజు అంటే 8వ రోజుకు చేరుకున్న ఈ సందర్భంలో ఈరోజు మొత్తంగా ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర పోలీసు ఆంక్షలు అయితే మరింత ఎక్కువైనటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పటికే ఎస్ఎల్బీసీ టన్నెల్కు సంబంధించి సమీపంలో ఉన్నటువంటి జేపీ కన్స్ట్రక్షన్స్ ఆఫీస్కు సమీపంలో హెలిప్యాడ్ దగ్గర అంబులెన్స్లను కూడా మోహరించారు. ఎక్కడైనా సరే ఒకవేళ బురదలో చిక్కుకుపోయిన వారి మృతదేహాలు లభిస్తే వెంటనే వారి ఆ డెడ్ బాడీలను ఇక్కడ నుంచి తరలించేందుకైతే కసరత్తులు అయితే ఇక్కడ మొదలుపెట్టినటువంటి పరిస్థితి ఎస్ఎల్బీసీ దగ్గర కొనసాగుతుంది. ఇప్పటికే గాంధీ అదేవిధంగా ఉస్మానియాకు సంబంధించినటువంటి వైద్య బృందం అంతా కూడా ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గరికి చేరుకున్నారు. అక్కడ టన్నెల్ దగ్గరికి చేరుకోవడంతో పాటు అక్కడ అంటే జరగబోయే పనులపైన ఒకవేళ మృతదేహాలు లభ్యమైన వెంటనే చేయాల్సినటువంటి పనులపై కార్యాచరణను రూపొందిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర కొనసాగుతుంది. మొత్తంగా ఈ జీపీఆర్ ఒకటి అదేవిధంగా ఆక్వా పరికరం ఈ 2 కూడా లోపల ఉన్నటువంటి అవశేషాల గుర్తింపులో ఎన్జీఆర్ఐ బృందానికి ప్రధానంగా ఉపయోగపడినటువంటి పరిస్థితి ఈ రెస్క్యూలో కనిపించింది. ముఖ్యంగా ఒక షిఫ్ట్కు 60 నుంచి 70 మంది దాకా కొనసాగే ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్లో నిన్న రాత్రి నుంచి ఒకే షిఫ్ట్లో దాదాపు 120 మందిని వాడుతూ రెస్క్యూను మరింత ముందుకు తీసుకువెళ్లేందుకైతే ఇక్కడ ప్రయత్నాలు జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక టీబీఎం మిషన్కు సంబంధించి ప్రధాన అడ్డంకిగా ఉన్నటువంటి టీబీఎం మిషన్ ఎక్కడైతే స్పాట్లో కూలిపోయిందో, ఎక్కడైతే సీపేజ్ ఎక్కువగా ఉంటుందో అక్కడ ఆ యొక్క టీబీఎం మిషన్ అంతా కూడా వెనక్కి రావడం, ఆ టీబీఎం మిషన్ తొలగిస్తే కానీ సహాయక చర్యలు ముందుకు పోవని తెలుసుకున్నటువంటి అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, మిగతా వారంతా కూడా ఇప్పటికే
2 రోజుల నుంచి టీబీఎం మిషన్కు సంబంధించినటువంటి అడ్డుగా ఉన్న భాగాలను లేజర్ కట్టర్స్తో తొలగించారు. ఇది ఇప్పటికే చివరి దశకు చేరుకున్నటువంటి పరిస్థితి ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర కొనసాగుతుంది. ఓవరాల్గా ఈ ఎపిసోడ్లో సాయంత్రంలోగా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది అని చెప్పి కూడా అధికారులు చెబుతున్నటువంటి పరిస్థితి ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర కనిపిస్తుంది. ఇక ఎస్ఎల్బీసీ టన్నెల్కు సంబంధించి 8 మంది వివరాలను ఇప్పటికే అధికారులు వెల్లడించారు. వారికి సంబంధించి 8 మంది కుటుంబ సభ్యులను కూడా జేపీ కన్స్ట్రక్షన్స్ కార్యాలయం దగ్గర వారిని ఉంచుతూ ఎప్పటికప్పుడు లోపల జరిగే విషయాలను కూడా వారికి చెబుతూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంతా సజావుగా కొనసాగి మనం విజువల్స్లో చూపిస్తున్నట్లుగా మనం దృశ్యాలను కూడా చూడవచ్చు. లోపల ఆ బురదను పూర్తిగా ఎక్కడైతే ఆ స్పాట్లలో మార్కింగ్ వేశారో ఆ మార్కింగ్ ప్రాంతాలలో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సింగరేణి కార్మికులు కూడా లోపల 3 మీటర్ల లోతు ఎక్కడైతే అవశేషాలకు సంబంధించినటువంటి ఆనవాలు లభిస్తున్నాయో ఆ చోట్ల మొత్తంగా తవ్వుతూ లోపల ఉన్నటువంటి వాటి కోసం అయితే శతవిధాల ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా 8 మంది ఇప్పటికీ 8వ రోజు కొనసాగుతుంది. అక్కడ సిచ్యువేషన్ను బట్టి మొత్తంగా జియోలాజికల్ ఎక్స్పర్ట్స్ కూడా చెప్పారు, గాలి నీరు వెలుతురు అనేది కూడా ఆ సమయంలో ప్రమాదం జరిగిన వెంటనే వారందరికీ కూడా ఈ కమ్యూనికేషన్ అంతా కూడా దూరం కావడంతో వారి ప్రాణాలపై ఆశలు సన్నగిలుతున్నాయంటూ కూడా చెప్పిన క్రమంలో ఇప్పటికీ స్పాట్లను గుర్తించడం, కూరుకుపోయారని ఒక కంక్లూజన్కు వచ్చిన తరుణంలో లోపల ఉన్నటువంటి ఆకారాలు మెత్తటి ఆకారాలను గుర్తించినట్లుగా తెలుస్తుంది. మరొకసారి దీని మీద రాడార్తో కూడా జీపీఆర్ రాడార్తో కూడా మరొకసారి దీన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత వాటి మీద ఒక స్పష్టత అవకాశం ఉందని చెప్తున్నప్పటికీ ఇప్పటికే తవ్వకాలు అయితే లోపల మొదలయ్యాయి. ఆ బురదను వెలికి తీస్తున్నారు, మట్టిని తొలగిస్తున్నారు. అడ్డుగా ఉన్నటువంటి రాళ్లను తొలగించి దాదాపు 100 మీటర్ల మేర ఇచ్చినటువంటి మార్కింగ్లకు 8 చోట్ల కూడా రాళ్లను మట్టిని తవ్వుతూ లోపల ఉన్నటువంటి వారి ఆచూకీకి సంబంధించినటువంటి వాటిని పూర్తిగా ఎన్జీఆర్ఐ బృందం సభ్యులైతే దగ్గరుండి చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సౌమ్య, మొత్తంగా ఈ ఓవరాల్ ఎపిసోడ్లో శనివారం రోజు అంటే దాదాపు ఇప్పటికీ 8 రోజులు గడుస్తున్న తరుణంలో నిన్న రాత్రి మొట్టమొదటి అప్డేట్ అంటే వారికి సంబంధించినటువంటి ఆచూకీ లభించిందన్న ఒక ప్రాథమిక సమాచారంతో ఈ రెస్క్యూపై ఉత్కంఠత వీడనుంది. త్వరలోనే వారికి సంబంధించినటువంటి పూర్తి ఆచూకీ లభ్యం కావడంతో పాటు వాళ్ళు చనిపోయి ఉంటే వారికి సంబంధించినటువంటి మృతదేహాలను ఇక్కడ నుంచి తరలించి ముఖ్యంగా నాగర్ కర్నూలు అటు నుంచి హైదరాబాద్ కూడా పంపే ఆలోచనలో అధికారులు ఉన్నట్టు వైద్య బృందం ఉన్నట్టుగా తెలుస్తుంది. సౌమ్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.